హాయ్ స్నితిక, రితిక్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పు. అవునా, ఏం చేస్తుర్రా? పోలల మీద నెయ్యి పోసుకొని తింటున్నాం. ఇగో నెయ్యి. నాకైతే నెయ్యి అంటే అస్సలు నచ్చదు. నాకైతే సూపర్ నచ్చుతుంది. నాకున్నాయా మరి? మొత్తం మీరే తింటురా రితిక్? ఉన్నాయి, నెయ్యితో తింటే ఉన్నాయి మస్తు. అబ్బో వద్దు, అయితే లేవు. ఎట్లా తింటారో ఏమో నెయ్యి. జోడు నెయ్యి, మొత్తం నెయ్యి, పోలేలు విత్ నెయ్యి. ఏమంటారా? కానీ ఇక తినుర్రి. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే సూపర్ గా అయితే ఉన్నాం ఇప్పటి వరకు అయితే. ఇలా ఎటు పోతున్నాం చెప్పండి. ఏం స్కూల్? అదే స్కూల్ పేరు చెప్పు కదా. మాస్టర్ మైండ్స్. ఇవాళ మా రితిక్ గారికి ఇట్లా కొత్త స్కూల్ జాయిన్ చేస్తా అనుకుంటున్నాం అంతే. పోయినాక స్కూల్ చూసి మరి అందులో ఎట్లున్నది ఏం కథ అనేది చూసినాక డిసైడ్ కావాలి. సిలబస్ బాగుందంట. ఎల్లారెడ్డిపేటలో ఆల్రెడీ సిరిసిల్లలో ఉన్నాడ, నాకు కూడా తెలియదు. ఎల్లారెడ్డిపేటలో కొత్త బ్రాంచ్ పడ్డదంట మాస్టర్ మైండ్స్. ఇలా స్కూల్కి వెళ్ళి స్కూల్ కాడ అసలు ఎట్లున్నది ఏం కథ అనేది చూసి నచ్చితే అదేం తినడు అలా ఆఫ్ చేసుకుని తిను. అన్నయ్య కాఫీ అంతే అంతే కింద పోతుంది. అది తినట్టు వాడికి అంతగానో వేస్ట్ అవుతుంది. నువ్వు అందుకే అందులో ఆఫ్ ఉంది. నీకు కావాలన్నా తింటావా? నాకు వద్దు, నేను తిన. నీకేనంటున్నా. నిన్న స్నితిక సగం తిని అట్లా పెట్టేసి అది తినకపోతే నేను తింటా. తిను కొరకు ఎట్నే పడుతుంది. కొరకు ఇట్లా పట్టుకొని కొరకు తినడు. అది చెప్తున్నా. పిల్లకాయలు ఎక్కడోళ్ళక్కడ బిజీ అయిపోయినారు అన్నమాట. మా స్నితిక మూలకు చదువుకుంటే మా రితిక్ ఈ మూలకు, మా లాసి ఆ మూలకు బియ్యం జరుగుకుంటుంది అన్నమాట. ఎక్కడ బిజీ. నేనైతే సిస్టమ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నా, ఎడిటింగ్ చేయాలి. ఇవాళ మా సాంగ్ ప్రోమో రిలీజ్ ఉన్నదో. మా స్నితిక వాకింగ్ అని చంపితే ఎడిటింగ్ చేసుకుంటామని కూడా వర్షం కానియకుండా వచ్చింది. రన్నింగ్ చేస్తారు అప్పటి నుంచి. వా పట్టుకో, ఏం కాదు, మంచిగా ఏమన్నది. వెరీ గుడ్. చిన్న ఆవు చూడ, చెవు ముడితే దానికి కోపం వస్తుంది. ఇగో గిట్లా అనాలి కింద. ఇంకో గిట్లుందిగా కింద గిట్లా అనాలి. అప్పుడు దానికి మంచిగా అనిపిస్తుంది. అట్లా మెత్త ఉంటుంది. కుక్క పిల్ల దగ్గర అమ్మ, చిన్న కుక్క పిల్ల దగ్గరగా. పద 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 పద. ఉందా లేదా? ఇంటికి ఉన్నమాట. ఇంటికి కదా. ఏమైందిరా? ఏమైంది? మా సిరిక కుక్క పిల్ల దగ్గరికి పోదామని చెప్పేసి వచ్చింది. ఇది వెనక వాడు ఉరికాత ఒక్కడే ఉరుకుడు పెట్టింది. ఆడికి పోయి ఏడుతుంది, చెప్పులు చేదా పట్టుకొని ఒకటే ఉరుకుడు. ఏమైందిరా? భయపడ్డావా? దా ఇట్రా, నిన్ను ఆడుకున్నావు కదా మంచిగానే. దా దా. నాకుతుంది చితికను. ఎందుకు భయపడ్డారన్న స్నితిక? ఇక మా చితికను కొరికే. ఎందుకు భయపడ్డావురా? ఎవరా? ఏం ఆలోచిస్తున్నావు రితిక్? ఎట్టుందా చారు?
ఎట్లా శ్రీతిక? చాలా బాగుందా, కొంచెమే బాగుందా? చాలా బాగుందా? ఓ షట్. బెండకాయ తింటే తిద్దును, ఉల్లిగడ్డ ఎవరైనా తింటారు కదరా. నువ్వేం తిన్నావురా? ఉల్లిగడ్డ తిన్నావు? బెండకాయ తిన్నది మా స్నేహితిక. ఈ బెండకాయ పక్క పెట్టినవేందిరా? బెండకాయ ఫస్ట్ బెండకాయ తిని నేను వీడియో తీస్తున్నా కదా. బెండకాయ తిను. చూడు ఇప్పుడు మా స్నేహితిక ఎట్ట బెండకాయ తింటుందో. ఇగో లప్ప లప్ప మింగుతుందిరా. తినేసింది. ఎస్, నువ్వు ఒకటి తిన్నావు. వెరీ గుడ్. ఇవాళ బెండకాయ చారు మమ్మీ అదిరిపోయేలా అండేసింది. ఏమంటావు మమ్మీ? వెరీ గుడ్. తినాలి అన్ని, కూరలు అన్నీ తినేటివి ఉంటాయి కాబట్టి అన్నీ తినేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎల్లారెడ్డిపేట్ మాస్టర్ మైండ్ స్కూల్ కాడికి అయితే వచ్చేసినాము. ఇంకా లాస్యా స్కూల్ ఇప్పుడే స్టార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా వర్క్ ప్రాసెస్. క్లాస్ రూమ్లో అయితే ఎట్లందిరా రితిక్ మీ క్లాస్ రూమ్? ఇగో ఇదంతా ప్లే గ్రౌండ్ రా రితిక్. రితిక్ ఇదంతా ప్లే గ్రౌండ్ అండి, ఇదంతా ప్లే గ్రౌండ్ చేస్తారు ఇక. ఓకేనా? ఆడుకోవడానికి అదంతా. ఎస్, ఇప్పుడు అడిగే కదా పోయి వచ్చినాం. ఎందుకు మెల్లది ఊరి. కొండాపూర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం ఫ్రెండ్స్. పక్షులు చూడు ఇక్కడ నుంచి అక్కడ దాకా వలస పోతున్నాయి. వావ్, ఇంకా వస్తున్నాయి రా రితిక్. చేపలు వస్తూనే ఉంటాయిరా. ఇగో వా వా వా, ఎన్ని పక్షులు రా. వామ్మోయ్, ఏరా ఎదురా ఎదురా ఎదురా. అరే లాస్ట్ ఇక్కడ చూడే ఇంత పెద్ద చేప. ఓకే గల మంచిగా చూసిరేంద్రా. ఇగో ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ బ్లాక్ బ్లాక్ అని చూసిరా, అది పెద్ద చేప. అది మరి ఎందుకు అంత పెద్దది? నాకు తెలిసేది ఒక 2.5 కిలోలు ఉంటుంది. ఏదిరా పోయిందిరా. ఎండ కొడితే మంచిగా కనబడుతుండే. అందులో పోయిందా? అందులో ఉన్నది ఇంత పెద్ద చేపలనే బాబు. ఇంత పెద్దది నేను ఫస్ట్ టైం చూసుకున్నా ఈడ. అంటే కాదు, ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్నగా కనబడుతుండే, అలా కనబడతలేదు. ఏడా అదేనా? అయితే కావచ్చు. పిల్లకాయలు అంతకన్నా ఎక్కువ చూడకూరి, ఆయనతలా పడ్డారు అనుకో మీ మమ్మీ దుంకి కాపాడుతుంది. బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది నాకు ఫేవరెట్ ప్లేస్. చలపా ఫ్రెండ్స్, ఆ స్కూల్కి అయితే వేయడము. ఆ టీచర్ అయితే స్కూల్ గురించి వాటికి సంబంధించిన ఏమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ గురించి తెలుసు కాబట్టి పోయినాము. ఓకే, ఆ స్కూల్ విషయం ఏంటిది అనేది ఇంకా నేను తర్వాత వీడియోలో కంపల్సరీ చెప్తా. చేపలు చూసినావా? కింద ఇక్కడ నుంచి చూస్తే చేపలు కనబడతాయి అన్నమాట. అందుకే అంటున్నారు వీళ్ళు. ఎన్ని చేపలు కావాలి? అమ్మా, మరి ఒక 10 5 పట్టుకురావా? ఓకే ఫ్రెండ్స్, రైట్. మళ్ళా ఇయ్యాలతో ఈ వీడియోని అయితే ఇంతే అనుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ రేపు ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.